పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాగోతాలను డీసీపీ రష్మి పెరుమాల్ బయటపెట్టారు. ఓ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో 7 నిందితులను అరెస్ట్ చేశామని రష్మి పెరుమాల్ తెలిపారు. డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10కు పైగా కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. Seven persons presently we have remanded in this case. That includes the main accused A. Namrata, who is the clinic founder and the main person who is running the clinic. Wala son Jayant Krishna ani his son, her son, who is an advocate, and tana kuda ee building lo nunchi oka practice naduputunnadani, and itla ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతే ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. థర్డ్ అక్యూజ్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది. షీఈస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ, వాళ్ళు ఎవరు చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. లేదా మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు డిఎంహెచ్ఓ వెంకట్. సాధారణ క్లినిక్స్లా కాకుండా అక్రమ ఫెర్టిలిటీ సెంటర్లను గుట్టుగా నిర్వహిస్తున్నారని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ల సమాచారం ఇవ్వాలంటున్న డిఎంహెచ్ఓ వెంకట్తో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేశారు వైద్యాధికారులు. అంతేకాకుండా 8 మందిని అదుపులో కూడా తీసుకున్నారు. మన దగ్గర హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్ సార్ ఉన్నారు. గతంలోనే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించి క్యాన్సిల్ చేశారు, అనుమతులను క్యాన్సిల్ చేశారు. అన్నీ మళ్ళీ రీఓపెన్ అయింది. సికింద్రాబాద్ నడిబొడ్డున ఇంత ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నా కానీ డిఎంహెచ్ఓ అధికారులకు ఎందుకు అనిపించలేదన్న డౌట్ అందరికీ అనిపిస్తుంది. మీరు అడగడంలో తప్పేం లేదు, జెన్యూనే మీ క్వశ్చన్ కూడా. కానీ ఇక్కడ మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక నార్మల్ క్లినిక్ అనుకోండి, పబ్లిక్ వస్తూ పోతూ ఉంటారు, మాకు కూడా ఈజీగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ క్లినిక్, ఏదో అయ్యి చిన్నగా జరుగుతున్న క్లినిక్ ఇది. అవి ప్లస్ వచ్చే వాళ్ళందరూ కూడా నాట్ ప్రాపర్ వేలో రావడం లేదు. ఎందుకంటే ప్రాపర్ వేలో రావాలంటే టెస్టెడ్ సెంటర్స్లోనే పోవాలి. మరి దాన్ని చూసి వస్తున్నారంటే వాళ్ళు సీక్రెట్గా వస్తారు, వీళ్ళు సీక్రెట్గా ఆపరేట్ చేస్తారు. సీక్రెట్గా ఆపరేట్ చేసేటప్పుడు మాకు తెలిసే అవకాశాలు అంటే కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే మీరు కూడా కరెక్ట్గా ఆలోచిస్తే దట్ ఈస్ రైట్. ప్లస్ సంవత్సరానికి ఒకసారైనా మా డాక్టర్లు దాన్ని విజిట్ చేయడానికి చూస్తూ ఉంటారు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్. ఆ విధంగా మా డాక్టర్లు విజిట్ అనేది చేస్తూ ఉన్నారు. ఆ 2 సార్లు విజిట్ చేసినా అది క్లోజ్ ఉండడం అనేది జరిగింది. క్లోజ్ ఉన్నప్పుడు ఇది అఫీషియల్గా అయి ఉంటేనేమో అది క్లోజ్ ఉండదు, అన్అఫీషియల్ కాబట్టి బయట నుంచి అంత క్లోజ్గానే ఉంటుంది. మీరు ఒకవేళ దాన్ని చూస్తే అంత ఇళ్ల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. అది ఈ సెంటర్ దగ్గరలోనే ఇండియన్ స్పమ్ టెక్ అంటూ మరో దగ్గర కూడా ఇదే విధంగా చేస్తున్నారు. అంటే డోనర్స్ నుంచి కొంతమంది చూస్తుంటే వాళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని 500 రూపాయలు 600 రూపాయలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి స్పమ్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళంతా గాంజా అంటే జనరల్గా వాళ్ళ నోట్లే తంబాకు ఇదంతా నవ్వులుతున్నారు. ఎలాంటి టెస్ట్ లేకుంటే ఎట్లా తీసుకుంటారు సార్ అలా? అంటే మనిషిలో స్వార్థం ఎక్కువైపోయిందండి, అంతకుమించి ఏం లేదు. ఇల్లీగల్ వేస్కి అలవాటు పడ్డారు, ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఇప్పుడు సర్టన్ పర్మిషన్స్, ఇప్పుడు ఏఆర్టీ బ్యాంకు తీసుకోవాలి పర్మిషన్. ఆ పర్మిషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు?
స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి వస్తుంది. అలాంటి పర్మిషన్ లేకుండా వాడు నడుపుతున్నాడంటే అలాంటి పర్సన్ను అక్కడ పోయే ఎవరైనా సరే, లేకుంటే మీడియా అయినా సరే, పబ్లిక్ అయినా సరే మా దృష్టిగా పోలీస్ దృష్టిగా తీసుకుపోవచ్చు కదా. అంటే చాలా మంది దాన్ని చూస్తూ దాన్ని ఆదరిస్తున్నారు. కానీ ఎప్పుడో మాకు తెలిసినప్పుడు, ఇతరులకు తెలిసినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హెపటైటిస్ ఉందా, ఎయిడ్స్ ఉందా, ఏంటనేది చూసుకోకుండా కూడా తీసుకుంటున్నారు. అసలు నామ్స్ ఏం చెప్తున్నాయి అంటే స్పమ్ కలెక్షన్ అన్ని టెస్టులు చేయాలి, అంత హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోవాలి, ఆ హెల్తీకి కూడా పర్మిషన్ ఉండే తీసుకోవాలి. ఇవన్నీ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. సో అవి లేవు కాబట్టే సీజ్ చేస్తున్నాము. అంటే ఇది మొత్తానికి ఇక్కడ కూడా అన్ని రకాల అనుమతులు ఉండాలి. అంతేకాకుండా స్పమ్ కలెక్షన్ కావచ్చు, టెస్ట్ బేబీ సెటల్ కావచ్చు, అన్ని నామ్స్ ప్రకారం ఉండాలి. లేదంటే సీజ్ చేస్తాం, ఇదే విధంగా చేస్తాం. ఎవరి దృష్టికి వచ్చినా కానీ మాకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు హైదరాబాద్ డిఎంఎండ్ వెంకట్ సార్. కెమెరా సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.